చర్చిలో మనం దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామంటే కొన్ని ఏండ్ల క్రితం మిషనరీస్ ఈ స్థలంలో దేవుని వాక్యాన్ని తీసుకొని రావడాన్ని బట్టే మనం ఈ రీతిగా ఉన్నాం. మిషనరీస్ వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పారు, హాస్పిటల్స్ పెట్టారు కదా, స్కూల్స్ పెట్టారు. మనం ఇంగ్లీష్ నేర్చుకున్నామంటే కూడా మిషనరీస్ ద్వారానే. చాలా మన దేశంలో మూఢ విశ్వాసాలు ఏమంటారు వాటిని, మూఢనమ్మకాలు ఇలాంటివన్నిటిని రూపుమాపడానికి కూడా కృషి చేశారు మిషనరీసే. అది కూడా దేవుని బిడ్డలే, వ్యాపారం నిమిత్తం వచ్చిన వాళ్ళు కాదు. మరి మిషనరీస్ కొరకు మన సంఘం ఈ రీతిగా ఎదగడానికి కృషి చేసిన మిషనరీస్ కొరకు మన దేశ నాయకులు, మన దేశ పాస్టర్స్ కూడా ముఖ్యంగా ఈ సంఘం ఎదగడానికి ఎవరు ఎక్కువగా మన దేశంలో మన ప్రాంతంలో కృషి చేసిన వాళ్ళు ఎవరు? డేవిడ్ సార్ గారు కదా. డేవిడ్ సార్, వజ్రమ్మ టీచర్. భలే భలే కథ చెబుతాను, ఆడుతూ పాడుతూ రండి, మోషే కథను విందామా, మోషే మాదిరి ఉందామా, మోషే కథను విందామా, మోషే మాదిరి ఉందామా. భలే భలే కథ చెబుతాను, ఆడుతూ పాడుతూ రండి, భలే భలే కథ చెబుతాను, ఆడుతూ పాడుతూ రండి. సమూయేలు ఈయన కూడా కాదు. అయ్యో, 7 అయిపోయారా? యెషయా గారిని అడుగుతున్నాడు సమూయేలు. ఏమని? అయ్యో యెషయా గారు, మీకు ఉన్నది 7 కుమారులేనా అని అడిగాడు. అడిగితే అప్పుడు యెషయా గారు ఏం చెప్పారు? ఈ 7 కాదయ్యా, నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు, చిన్నవాడు. అంటే వీళ్ళందరూ ఎట్లున్నారు? మంచిగా బలిష్టంగా, ఎత్తుగా, అందంగా ఉన్నారు. వీళ్ళందరిని అంటుండు, వీళ్ళందరినీ ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? అయితే మా వాడు ఇంకొకటి చిన్నగా ఉన్నాడు. ఎట్లున్నాడు? చిన్నగా ఉన్నాడు. ఆయన 8వ వాడు అన్న చెప్తాడు. ఈ బాబునే నేను రాజుగా నియమించనై ఉన్నానని దేవుడు ఎవరికి తెలియజేశాడు? నాకా? సమూయేలుకి తెలియజేసినప్పుడు చెప్పాడు, ఎస్, ఈయననే దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు, ఇశ్రాయేలు ప్రజలకి రాజును ఈయనను ఏర్పాటు చేయనై ఉన్నాను, ఈయనను అభిషేకం చేయమని తెలియజేశాడు. మరి ఈయన ఎట్లా వచ్చాడు చెప్పండి? వాళ్ళందరూ ఎట్లా వచ్చారు? ఇట్లా వచ్చారు కదా, బలిష్టంగా. ఈయన ఎట్లా వచ్చాడు? వినయంగా వచ్చాడు. ఈయనలో ఏముంది? వినయం ఉంది. ఈయన చిన్నగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు కాదనట్లా, కానీ ఎట్లున్నాడు? చిన్నగా ఉన్నాడు. నేను ఎవరిని చూశాను? ఫస్ట్ సమూయేలు ఎవరిని చూశాడు? ఆకారాన్ని చూశాడు, పై, ఎత్తు, చిత్తు, అందం అన్నీ చూశాడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? మన మనస్సుని, మన హృదయాన్ని చూస్తున్నాడు. లోబడే గుణం ఉందా లేదా చూస్తున్నాడు. ఈయనకి ఇంకా ధైర్యం ఉందా లేదా చూశాడు. ఈయన గొర్రెలను కాసుకునేటప్పుడు ఎలాంటి ధైర్యాన్ని ప్రదర్శించాడో దేవుడు చూశాడు.